హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు? ఈవినింగ్ అయిపోయిందండి. చూడండి, ఎటు పట్టిన పొద. ఇలాచీ చెట్టు అండి, చాలా బాగా వాసన వస్తుంది. కానీ చాలా హైట్ అండి. ఓ ఎంత పెరిగిపోయిందో అసలు. ఆ హైట్ చూడండి. అదిగోండి, చూసారు కదా. కాకపోతే మొత్తం గుబురు వచ్చేసి అంత పిలకలు వచ్చేస్తున్నాయండి. ఇదిగో వీటికి కంకుల్లాగా వస్తాయంట. చూడాలి ఎప్పుడు వస్తాయో ఇలాచీ మొక్కలు. ఎన్ని పిలకలు వచ్చేసినాయో. ఇవన్నీ కింద మన అల్లం వచ్చులాగా ఉంటుంది. అది ఎవరికన్నా పిలకలు తీసిద్దామని మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అడిగారు, ఇవి పిలకలు తీసి అమ్మ బాగుంది చెట్టు, మా ఇంట్లో వేసుకుంటామంటే తీస్తే ఒక్కటి తీస్తే అచ్చు మొత్తం కదిలిపోతుందండి. అయినా ఎట్లా తీసి చిన్నది కట్ చేసి ఇచ్చాను. వాళ్ళకైతే బతకలేదంట. అయితే మాకు మాత్రం చూడండి, మొత్తం స్థలం అంతా ఆక్రమించేసింది. ఆడికి ఎక్కువైపోయి ఒకసారి ఇదిగోండి లోపల క్లాత్ పెట్టి ఒకసారి కట్టాను. మళ్ళీ తీగ ఇవన్నీ కట్టానండి. అవి కట్టినా అవన్నీ కాకుండా ఇదిగోండి మళ్ళీ మొత్తం కొత్తగా వచ్చేసినాయి పిలకలన్నీ. గుబురైపోయిందండి ఇదంతా. చాలా అంటే చాలా గుబురైపోయింది. చూడండి, ఇది చూపిస్తాను చూడండి. ఇలా ఇంతకుముందు ఇదంతా దారి వెళ్ళడానికి, ఆ దారి లేకుండా ఇదిగోండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి. ఇది ఎప్పుడు కాస్తుందో తెలియదు. కాయలు పైన పూత పూసినప్పుడు మంచి సువాసన, మంచి స్మెల్ వస్తుంది. కాకపోతే కిందకు వచ్చేసరికి ఇదిగోండి పూత చూసారు కదా. ఈ పూత వస్తుంది కానీ కింద కాయలు ఎప్పటికి వస్తాయో. ఇప్పటికి 2 years దాటిపోయింది మేము వేసి. ఇవన్నీ కొత్తగా వచ్చేసినాయి. మళ్ళీ ఇదంతా దగ్గరికి కట్టాలి. చూడాలి ఎంత పొద అయిపోయిందండి. ఈ స్మెల్ ఎలా ఉందో చూడండి. చూసండి. ఇంకా నేను పైన ఏం చేశానంటే బాగా విపరీతంగా పెరిగిపోయింది. దీన్నన్నిటినీ ఒకసారి కట్ చేశాను. చెట్లో నుంచి వస్తుంటేనే మంచి పరిమళం, ముక్కుకి మంచి స్మెల్ వస్తుంది. ఈ పూలు కూడా ఇదిగోండి, పూలు భలే ఉన్నాయండి చూడడానికి కూడా. ఇది ఒక పువ్వు వెరైటీ చూడండి ఎలా ఉందో. చూడాలండి ఎప్పుడు వస్తాయో కాయలు. నేను వేసుకున్నందుకు నాకు సంతోషాన్ని ఇస్తుందో లేదో మరి చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.